నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. విద్యావంతుడే పాలకుడు కావాలి, మోదీపై సుబ్రహ్మణ్య స్వామి పరోక్ష విమర్శలు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 భారతీయ విద్యార్థులు మృతి. భారతీయ విద్యార్థులకు F1 వీసా తిరస్కరణలు, పెరుగుతున్న ఆందోళన. పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం, 4 మృతి. కేంద్రం అంటే బాలీవుడ్కు భయం, అందుకే నోరెత్తరు, రచయిత జావేద్ అఖ్తర్. ఏపీ మెగా డిఎస్సికి గడువు ముగుస్తోంది, మరో 2 రోజులే. జమ్మూలో భారీ ఎన్కౌంటర్, 3 లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాదుల హతం. పాకిస్తాన్పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది, మంత్రి నాదెండ్ల మనోహర్. గాజాలో ఇజ్రాయెల్ దాడి, 16 మంది మృతి. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి, 6 పరిస్థితి విషమం. 18న PSLV-C-61 ప్రయోగం, ఇస్రో ప్రకటన. పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేయాలి, మంత్రి తుమ్మలకు సిపిఐ వినతి. నలుగురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం, గవర్నర్ల జిష్ణుదేవవర్మ గ్రీన్ సిగ్నల్. ఖాకీ వనంలో అవినీతి పాములు, ఏసీబీకి చిక్కిన డీఎస్పీ సిఐ. వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ, మరోసారి రిమాండ్ పొడిగింపు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి. అణ్వస్త్రాల బూచీకి బెదరం, మోదీ. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, కేంద్రం ప్రకటన. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, సిబిఎస్ఈ అధికారుల వెల్లడి. వైసీపీ జెండాతో నాని అజెండా, ఎమ్మెల్యే కొలికపుడి. మహిళలకు శుభవార్త, గ్యారెంటీ లేకుండా ఎస్బీఐ అష్మిత స్కీమ్ లోన్స్. కోయంబత్తూరు మహిళా కోర్టు సంచలన తీర్పు, పొలాచి సెక్స్ రాకెట్లో 9 మందికి జీవిత ఖైదు. ఏపీ మద్యం కుంభకోణం, కీలక నిందితుడు అరెస్ట్.